హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే రజాకార్ మూవీ అయితే చూడడం జరిగింది. అండ్ ఈ మూవీ అయితే చాలా బాగుంది. ఈ మూవీ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 5 డేస్ అవుతుంది, కానీ ప్రమోషన్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే ఈ మూవీ లేట్గా చూడడం జరిగింది. అండ్ ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, నిజాం నవాబ్స్ అందరూ కలిసి హైదరాబాద్ని తుర్కిస్తాన్ మరియు అస్లామిస్తాన్గా మార్చేయాలని అనుకుంటారు. అండ్ అది ఆపడానికి మన తెలంగాణలో ఎంతోమంది ఫేమస్ కాదు మరియు మనకు తెలియని ఫ్రీడమ్ ఫైటర్స్ అయితే పోరాడారు. అండ్ వాటి గురించి అయితే ఈ స్టోరీ అయితే ఉండబోతుంది. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి యాట సత్యనారాయణ గారు. అండ్ అతనికైతే సెల్యూట్ చేయడం అయితే పక్కా. ఎందుకంటే ఇలాంటి మూవీ తీయాలంటే చాలా గట్స్ ఉండాలి. అండ్ స్టోరీ అయితే ఎంతో గొప్పగా రాసుకున్నారు. అండ్ విజువల్స్ అయితే చాలా డిస్టర్బింగ్గా ఉంటాయి. కానీ అలా చూపిస్తేనే మనకు వారు ఎంత కష్టపడ్డారో, నిజాం నవాబ్ చేతిలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనకైతే అర్థమవుతుంది. అండ్ మరి ఇంకెన్నో సీన్స్ అయితే చాలా ఎమోషనల్గా ఉంటాయి. ఇటువంటి మూవీస్ మన తెలుగు ఇండస్ట్రీలో రావడం అయితే చాలా రేర్. అండ్ ఇలా ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో మన కళ్ళకు కట్టినట్టుగా చూపించడం అయితే ఇంకా రేర్. ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి మన భీమ్ సిసిరోలియో గారు. ఎందుకంటే అతని మ్యూజిక్ అండ్ బీజిఎమ్స్ అయితే ఈ మూవీకి చాలా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఈ మూవీకి భీమ్ సిసిరోలియో గారిని బ్యాక్ బోన్ అని అయితే మనమైతే చెప్పుకోవచ్చు. ఈ మూవీలో ఎంతోమంది మనకు తెలిసిన ఫేమస్ యాక్టర్స్ అయితే నటించడం జరిగింది. అందులో ఇంద్రజ గారు చాకలి ఐలమ్మగా నటించారు. అండ్ అనసూయ గారు పోచమ్మగా, వేదిక గారు శాంతవ్వగా, అండ్ బాబీ సింహ గారు రాజిరెడ్డిగా, అండ్ మనకు తెలిసిన ఓల్డ్ యాక్ట్రెస్ అయిన ప్రేమ గారు అయితే అంతమ్మగా నటించడం జరిగింది. అండ్ నరసింహారెడ్డి క్యారెక్టర్లో కూడా ఒక అతను అయితే నటించడం జరిగింది. అండ్ అతని యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మీరు ఈ మూవీని ఇంకా చూడకపోతే అయితే ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఇలాంటి హిడెన్ స్టోరీస్ అండ్ ఇలా క్లియర్ కట్గా చూపించే డైరెక్టర్స్ మరియు ఇలాంటి స్టోరీస్ అయితే రావడం చాలా అరుదు. అండ్ ఇలాంటి మూవీస్ మళ్ళీ ఎప్పుడు వస్తాయో మనకైతే తెలీదు. కాబట్టి ఇప్పుడైతే ఈ మూవీని అయితే మీరైతే ఖచ్చితంగా చూడాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.